ఖమ్మంలో లక్కీ డ్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 500 కట్టి లక్కీ డ్రాలో పాల్గొంటే 30 లక్షలు విలువ చేసే ఫ్లాట్ దక్కుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. 2026 సంక్రాంతి రోజున లక్కీ డ్రా తీస్తానని ప్రచారం చేసుకున్నాడు. అయితే లక్కీ డ్రాకు చట్టబద్ధత లేదని పోలీసులు యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ డ్రా 2026. సో ఫ్రెండ్స్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 3-4 పార్ట్స్ చేశా. నేను ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి, అందరు క్లారిటీగా అంటే లైవ్ లో వచ్చేలా తెలుసు, ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి ఏమన్నా అవపడుతుందా, క్లారిటీగా అవపడుతుందా? ఇది టికెట్. ఈ టికెట్ లో ఇది నేను కస్టమర్కి ఇచ్చేది ఇటు సైడ్ది. సో రెండు వైపుల డీటెయిల్స్ ఉంటాయి. ఇదేమో కస్టమర్ కి అంటే మీరు తీసుకునేది, ఇది లైవ్ లో వచ్చినా లేదా మీరు ఆన్లైన్ లో వేసిన ఇలా పక్కన పెట్టే టికెట్స్ ఇవి. ఇది డ్రా బాక్స్ లో వేసే టికెట్. చిన్న టెక్నికల్ ఇష్యూ అండి, ఏం లేదు. ఇవి నా దగ్గరే ఉంటాయి, ఇవి డ్రా బాక్స్ లో వేస్తా. ఇప్పుడు నేను 3 పార్ట్స్ 4 పార్ట్స్ చేశాక మొబైల్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి లాస్ట్ 3 టికెట్స్ అంటే 4 టికెట్స్ ఒక వీడియోలో 3 టికెట్స్ వీడియో పోయింది. సో ఆ 3 టికెట్స్ నేను డ్రా బాక్స్ లో వేసినా వేయలేదని మేము మళ్ళీ చెక్ చేసుకున్నాం. ఏ టికెట్స్ మిస్ అయ్యారో ఇవి మా దగ్గర ఉంటాయి కదా ఆన్లైన్ వల్ల, ప్రతి ఒక్క టికెట్ మేము చెక్ చేసుకుని రాసుకొని ఈ 3 టికెట్స్ డ్రా బాక్స్ లో వేసాను. వేసింది వీడియో తీసేటప్పుడు ఆ వీడియో టెక్నికల్ వల్ల పోయింది, రికార్డ్ కాలేదు. సో మళ్ళీ ఆ టికెట్స్ మీరు రాలేదనుకుంటారని ఈ వీడియో మళ్ళీ చేస్తున్నా. టోకెన్ నెంబర్స్ చదువుతున్నా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇప్పుడైతే ఇవి తీయాలి కాదు, 100% మదర్ ప్రామిస్ గా దీంట్లో వేసాం ఈ టికెట్స్ అయితే. మేము అట్లాంటిది ఏమీ లేదు. ఈ 3 టికెట్స్ చదువుతా, అవి దీంట్లో వేసాం కానీ అవి వీడియోలో రికార్డ్ అవ్వలేదు. సో ఇదైతే 100% మాదే ఫాల్ట్. టోకెన్ నెంబర్ 2760, సారీ టోకెన్ నెంబర్ 2763, టోకెన్ నెంబర్ 2763 ఇది డ్రా బాక్స్ లో వేసిందే. అది ఎక్కడుందో కూడా మనం తీయాలి కాదు, అదేంటంటే రికార్డ్ అవ్వలేదు. ఈ టోకెన్ డ్రా బాక్స్ లో వేసేటప్పుడు మళ్ళీ చదువుతున్నా, ఈ టికెటే మిస్ అయి ఉంటది అని. సో టోకెన్ నెంబర్ 2763 డ్రా బాక్స్ లో వేయడం జరిగింది, కాదు అది రికార్డు కాలేదు వేసేటప్పుడు. టోకెన్ నెంబర్ 2756, టోకెన్ నెంబర్ 2756, టోకెన్ నెంబర్ 2785, టోకెన్ నెంబర్ 2785. ఇవి 3 టికెట్లు డ్రా బాక్స్ లో వేయడం జరిగింది. ఇవి మేము ఎలా గుర్తించామంటే మీకు ఇచ్చాక, సారీ డ్రా బాక్స్ లో వేసాక ఇంకో టికెట్ మా దగ్గర ఉంటుంది కదా, లైవ్ లో వచ్చే వాళ్ళు అప్పుడే తీసుకెళ్లిపోతారు, వాళ్ళకి రికార్డ్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకి నమ్మకం కోసం ఇవి మా దగ్గరే ఉంటాయి. సో ఇవి మేము గుర్తించాం. ఇప్పుడు అది వీడియోలో తీసేటప్పుడు 4-5 పార్ట్స్ తీసాం. ఇప్పుడు ఇవి 3 టికెట్స్ మాత్రం డ్రా బాక్స్ లో వేసేటప్పుడు ఆ వీడియో అనేది రికార్డ్ కాలేదు. సో దానివల్ల మళ్ళీ ఈ రికార్డు ఎవరు నాకు కామెంట్ చేయకుండా, ఫోన్ చేసి అడగకుండా, మీరు ఎటువంటి డౌట్ పడకుండా నేనే ముందే నేనే తీస్తున్నాను వీడియో. 100% మీ టికెట్స్ అయితే డ్రా బాక్స్ లో వెళ్ళాయి. దీనికి ఇంకొక 4th టికెట్ అయితే వీడియో రికార్డ్ అయింది. అదేంటో మరి ఆ 4th రికార్డ్ లో మాట్లాడిన మట్టికి మీకు ఈ వీడియో ఎండ్ లో నేను కంటిన్యూ చేస్తా. సో గమనించండి. సో థ్యాంక్ యూ. సో ఇవాళ అయితే ఇది టుడే లాస్ట్ టికెట్ 2783, టోకెన్ నెంబర్ 2783 ఇవాళ లాస్ట్ టికెట్. సో ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ తీసుకోండి. డ్రా ఎప్పుడు క్లోజ్ చేస్తాం మాకు ఐడియా లేదు. మాక్సిమం డిసెంబర్ లో అయితే డేట్ రివీల్ అనౌన్స్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మౌలానా ఎస్ఐ గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా సంబానీ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే ఆలస్యం వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా 2026 సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్ లక్కీ డ్రా 500 రూపాయలకే 563 గజాల తూర్పు ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సుమారు 30 లక్షల విలువ గలది ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క ఇట్లా పుస్తకాలు ఒక 50 పుస్తకాలు ప్రింట్ చేపించి దీంట్లో ఒక్కొక్క పుస్తకంలో ఒక 100 రిసిప్ట్ల చొప్పున ఒక్కొక్క దానికి 500 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు మా సిబ్బందితో పంచసాక్షుల సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 27 పుస్తకాలని 500 ఇట్లాంటి 533 రిసిప్ట్లు ఇచ్చిన కాపీస్ని కూడా అతని దగ్గర నుంచి సీజ్ చేయడం, అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న అతని కన్ఫెషన్ మేరకు ఇతను
ఇంకొక 13 మంది వ్యక్తులను ఇతను నియమించుకున్నాడు. ఇతను ఒక్కొక్క రిసిప్ట్కి ఇతనికి 500 రూపాయలు వస్తే దాంట్లో 50 రూపాయలు వాళ్ళ కమిషన్ వచ్చే విధంగా మాట్లాడుకొని అట్లాంటి 13 మంది వ్యక్తులకి మిగతా పుస్తకాలను కూడా ఆయన సప్లై చేయడం జరిగింది. అందులో ఈరోజు మేము మొత్తం ఇతను అక్యూజ్డ్ కాకుండా ఇంకొక 11 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 12 మందిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అదే రకంగా పోలీస్ నుంచి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మోసాలకు మీరు లోను కావద్దని మా శాఖ తరఫున మేము కోరుతున్నాం. ఎవరైనా ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు, ఇట్లాంటి లక్కీ డ్రా అనేసి ఇంకేదైనా రూపంలో ఏదైనా మోసం చేసే అవకాశం ఉంటే ఇమీడియట్గా డయల్ 100కి కాల్ చేయండి. లేకపోతే మీ లోకల్లో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా కాల్ చేసి తెలపగలరని కోరుచున్నాం. ఈ రైడ్ చేసిన మౌలానా ఎస్ఐ గారిని అండ్ సిబ్బందిని అందరినీ కూడా నేను అండ్ మా ఏసీపీ ఖమ్మం టౌన్ సార్, సిపి సార్ కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.